హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రభుత్వ సంస్థలో పర్మనెంట్ బేసిస్ మీద ఆఫీస్ అటెండెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. జస్ట్ 10+2 అర్హత ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 27 సంవత్సరాలు వయసు అయితే కలిగి ఉండాలి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు, అలాగే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కూడా ఏమీ అడగలేదు. జస్ట్ 10+2 అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరైతే రైల్వే ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం టాప్ ఎడ్యుకేటర్స్ తోటి అన్అకాడమీ వాళ్ళు బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో రైల్వే ఎన్టీపీసీకి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామినేషన్, అలాగే గ్రూప్ డికి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి మీరు ఇందులో బ్యాచ్ కోర్సెస్లో జాయిన్ అయ్యి దీనికి సంబంధించినటువంటి క్లాసెస్కి సంబంధించి అటెండ్ అవ్వచ్చు. సో మీరు ఇందులో జాయిన్ అవ్వడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఫీచర్స్ అన్నీ కూడా మీరు పొందవచ్చు. సో ప్లస్ సబ్స్క్రిప్షన్ ఏ విధంగా తీసుకోవాలనేది చూసుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి సబ్స్క్రిప్షన్ లింక్పై క్లిక్ చేసి మీరు BSK 10 అనేటువంటి ఈ యొక్క కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ 1 మంత్కి సంబంధించి ఈ యొక్క సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. మీకు నచ్చినట్లయితే ఫర్దర్గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేసి కోడ్ని యూజ్ చేసి మీరు దీనికి సంబంధించి ప్లస్ సబ్స్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత ఈ వారానికి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్కి సంబంధించిన పీడిఎఫ్ని నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మనకి ఈ వారంలో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్, అలాగే ఫర్దర్గా రిలీజ్ కాబోయేటువంటి నోటిఫికేషన్స్కి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. ఇందులోనే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NITకి సంబంధించి ఏదైతే మనకి ఆఫీస్ అటెండెంట్కి సంబంధించిన పోస్టుల వివరాలు అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. టోటల్ 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే UR క్యాండిడేట్స్కి 9 వేకెన్సీస్, SC క్యాండిడేట్స్కి 2 వేకెన్సీస్, ST క్యాండిడేట్స్కి 1 వేకెన్సీ, OBC వాళ్ళకి 4, EWSకి 1 వేకెన్సీ ఉంది. టోటల్గా 17 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నాన్ టీచింగ్ పొజిషన్స్ కింద ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. దీంతోపాటు ఇతర పోస్టులు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాము. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో అన్ని జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వారానికి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క సూరత్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NITలో ఉన్నటువంటి ఈ యొక్క వేకెన్సీస్కి ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకి ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలతో పాటు మనకి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఉద్యోగాలు, సీనియర్ టెక్నీషియన్, అలాగే టెక్నీషియన్ పోస్టులు మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఫార్మసిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి, సూపరింటెండెంట్, డిప్యూటీ రిజిస్ట్రార్, అలాగే ప్రిన్సిపల్, లైబ్రేరియన్కి సంబంధించిన ఈ పోస్టులన్నిటికీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫీస్ అటెండెంట్కి సంబంధించి మనకి కంప్లీట్ PDF అయితే ఇచ్చారు. ఇంకా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి, సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు కూడా పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోండి. ఆఫీస్ అటెండెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ ఆఫీస్ అటెండెంట్కి సంబంధించి ఎవరైతే 10+2 పాస్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అయితే ఏమీ అడగలేదు. 18 నుంచి 27 సంవత్సరాలు వయసు కలిగినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా గ్రూప్ Cకి సంబంధించిన నాన్ టీచింగ్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి మీరు ఏప్రిల్ 19th లోపు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా అటాచ్ చేసి మళ్ళీ హార్డ్ కాపీని మీరు ఏప్రిల్ 29th లోపు పంపించాల్సి ఉంటుందని ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్లో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఉన్నటువంటి ఆ యొక్క వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. దీనితో పాటు జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. వాటికి కూడా 10+2 అండ్ డిగ్రీ అర్హత ఉన్నటువంటి వారికి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫీస్ అటెండెంట్తో పాటు మీరు జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఈ విధంగా అప్లై చేసుకోండి. సో జూనియర్
అసిస్టెంట్‌కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఒకసారి చూద్దాము. సో, జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి కూడా మీరు వచ్చే నెల 19వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. మొత్తం 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ వైస్‌గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీని ఏప్రిల్ 29th లోపు మీరు పంపించాల్సి ఉంటుంది. సో, దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్స్‌కి సంబంధించి ఇక్కడ సెపరేట్‌గా మనకు ఒక టేబుల్ అయితే ఇచ్చారు. 18-27 ఇయర్స్ కలిగి 10+2 అర్హత ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్ దీనికి సంబంధించిన టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అంటే కంప్యూటర్ స్కిల్స్ కలిగి స్టెనోగ్రఫీ స్కిల్స్ కలిగినటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వారికి కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది కాబట్టి అప్లై చేసుకోండి. ఉన్నటువంటి ఆ వేకెన్సీస్ని 75% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అలాగే 25% ప్రమోషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నోటిఫికేషన్ పీడిఎఫ్తో పాటు నేను మీకు ఎంప్లాయ్మెంట్ న్యూస్కి సంబంధించిన పీడిఎఫ్ను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.